కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మన చెప్పాలని ఉందిలో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చై ఒక హాట్ టాపిక్గా అందరి నోటా వినిపిస్తున్న ఒక కరెంట్ టాపిక్ని కప్పుకోవాలా విప్పుకోవాలా అన్న పేరుతో దాని మీద మాట్లాడుకుందాం. మనం కూడా చర్చోపచర్చలు చేద్దాం. నిజానికి ఇది ఒక పనికి మాలిన టాపిక్. అయినా మీరెందుకు తీసుకున్నారు అని మీరు పైకి నన్ను అడగకపోయినా మనసులోనైనా అనుకుంటారు గనక చెప్తున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే, బయట సమాజంలో చిన్న పెద్ద, సామాన్యుడు సెలబ్రిటీ అందరూ దీని గురించే ఆవేశాలతో మాట్లాడుతున్నారు గనక. ఎంత వద్దనుకున్నా ట్రోలింగ్ సమయంలో అప్పుడప్పుడైనా మన వేళ్ళు ఊరుకోక వీడియోని ప్రెస్ చేస్తే వాళ్ళ మాటలు వీళ్ల మాటలు చెవిలో పడతాయి గనక నా నోరు ఊరుకోక ఏదో చెప్పాలని అనిపించింది. ఎందుకంటే దాని వెనక కొంత మనవంతు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది గనక టైం వేస్ట్ అని అనుకోకుండా నేను నా అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నాను. మరో కారణం ఏమిటంటే, ఇది ఒక పనికిమాలిన టాపిక్ అని అన్నప్పుడు ఆ ఒక్క ముక్క అని ఊరుకోకుండా ఎందుకు పనికిరానిదో దానికి కారణాలు కూడా చెప్పాలి గనక వీడియో లోపలికి ప్రవేశించాల్సి వస్తోంది. ఇంతకు మ్యాటర్ ఏంటో చూద్దాం. నేను కప్పుకోవాలా విప్పుకోవాలా అన్న టైటిల్ని వినిపించినప్పుడు ఏంటది అన్న ప్రశ్న అవసరం పడకుండానే మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది కదా. అదేనండి, బట్టలు. ఆడవాళ్ళు బట్టలతో తన ఒళ్ళును కప్పుకోవాలా లేక విప్పేసుకొని తిరగొచ్చా అన్న విషయం మీద రచ్చ అవుతోంది ఇప్పుడు బయట. మీరు వినే ఉంటారు. ఆ థంబ్నెయిల్స్ మీ దృష్టిలోనూ పడే ఉంటాయి. వినటానికే ఎలాగా ఉంది కదండి ఈ సబ్జెక్ట్. అయినా ఏం చెయ్యను, సారీ చెప్పటం తప్ప, వినిపించక తప్పని పరిస్థితి. అర్థం చేసుకుంటారుగా. అసలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి అన్నది తప్ప వద్దా అన్న ఆ రెండో ఆలోచనే దరిద్రంగా ఉంది. మనం బుద్ధి జ్ఞానం ఉన్న జీవులం. అంటే అదే బుద్ధిజీవులం. మనిషి జన్మ ఎత్తాం. జంతువుగానో మృగంగానో జన్మించలేదు. అలాంటప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా నాగరికంగా ఉండాలి కదా. నాగరికత నేర్చుకున్న తర్వాత కూడా ఇంకా ఆ రాతయుగంలోనే ఉన్నట్టు అనాగరికంగానే అప్పుడు ఉన్నట్టే ఉంటాం. అంటే ఎలా? పుట్టినప్పుడు బట్టలు కట్టుకొని పుట్టామా? ఆదిమానవులుగా ఉన్నప్పుడు మనుషులు బట్టలు కట్టుకున్నారా? లేనప్పుడు ఇప్పుడెందుకు కట్టుకోవాలి అని అడ్డదిడ్డంగా వాదించే వాళ్లను బుర్రలేని మనుషులు, ఉన్నా ఉపయోగించని మనుషులు అనాలి. ఆదిమానవులు అన్న మాట ఇక్కడ ఎందుకు వచ్చింది, ఆ ప్రశ్న అసలు ఎందుకు వస్తోంది అన్నది కాసేపు పక్కన పెడితే, నిజంగానే ఈ రోజుల్లో మోడర్న్ డ్రెస్సుల డిజైన్ అలాగే ఉంటోందండి. వాళ్ళు చాలని ఆ చిన్న చిన్న ఆకులను, జంతు చర్మాలను అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ కట్టుకున్నది సిగ్గు అన్నది ఇంకా పూర్తిగా తెలియక పత్రాల చర్మాల షార్టేజీ మూలంగా కావచ్చు. అయితే ఆ పొట్టిగుడ్డలే, మొలకు మాత్రం కాస్తంత చుట్టుకొని ఆ చాలని బట్టలే ఇప్పుడు ఫ్యాషన్ అయి కూర్చున్నాయి. చూడలేక చస్తున్నాం. సినిమాల్లో ఎలాగో తప్పదని కొంతమంది అంటున్నారు కానీ అది నేను ఒప్పుకోను. సినిమాల్లో మాత్రం ఎందుకలా ఒంటిని, గోప్యావయవాలను బహిరంగపరుస్తూ సెక్సీ పోజులు ఇస్తూ సెక్స్ను ఒక రోడ్ షోలా వీధుల పాలు చేయడం? ఒంటి నిండా బట్టలేసుకొని కూడా బోలెడు అందాన్ని, గ్లామర్ని ఆకుచాటు పిందెలా, కోకచాటు యవ్వనంలా గ్లామరస్గా చూపించవచ్చు. కావలసినంత రొమాంటిక్గా నటించవచ్చు. నిజం చెప్పాలంటే అసలు అందం అనేది బట్టల్లోనే ఉంటుంది. ఆచ్ఛాదనలోని అందమే ప్రియుని లేక మగని ఆకర్షిస్తుంది. అది హూందాతనంతో, భావగర్భితమైన మనస్సుతో
అలరిస్తుంది. ఇలా స్త్రీల వస్త్రధారణ గురించి మాత్రమే నేను చెప్తుంటే ఈ టాక్లో పురుషుల గురించి చెప్పాల్సింది ఏమీ లేదని మాత్రం అనుకోకండి. పద్ధతిగా ఉండే డ్రెస్సింగ్ విషయంలో ఆడ మగ ఎవరైనా ఒకటే. సిగ్గు విషయంలోనూ అంతే. స్త్రీకి సిగ్గు అందం కావచ్చు, కానీ సిగ్గు అవసరం మగవారికి కూడా ఉంది. సభ్యత సంస్కారాలకు చిహ్నం సరి అయిన వస్త్రధారణ. సంప్రదాయ వస్త్రాలను ధరించటంలో ఎదుటివారికి మన మీద గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మనం కనిపించగానే వాళ్లకు చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తుంది. మనని కలిసినప్పుడు వ్యక్తమయ్యే ఆనందం వాళ్ళ కళ్ళల్లో మెరుస్తూ ఉంటుంది. అలా కాక అరకొరగా బట్టలు వేసుకోవటం, అర్ధనగ్నంగా వేసుకోవటం, గోప్యావయవాలు కనిపించేలా పిచ్చి పిచ్చి గుడ్డలేసుకొని తిరగటం వల్ల అలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ దృష్టిలో చులకనైపోతారు. వాళ్ళ మీద ఒక చీప్ అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఎంత పెద్ద చదువు చదువుకున్నా, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, కోట్లకు కోట్లు కలిగి ఉన్న రిచ్ ఫెలో అయినా ఒంటి మీద బట్టలుంటేనే అతన్ని లేక ఆమెను మనిషిగా చూస్తారు ఎవరైనా. ఎందుకంటే మనుషులు బట్టలు వేసుకోవాలి కనుక. లేకుంటే పిచ్చోడిగానో బరితెగించిన వాడిగానో లెక్కగట్టి చూసి చూడనట్టు తప్పించుకొని పోతారు. లేకుంటే పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తారు. మనిషి సంఘజీవి గనక రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కులతో పాటు బాధ్యతలు అతనికి కొన్ని ఉంటాయి. నా ఒళ్ళు నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం అంటే కుదరదు. ప్రస్తుతం ఫ్యాషన్ పేరిట సెలబ్రిటీలు, స్త్రీవాదులుగా విపరీత భావజాలం గల స్త్రీలు అంటున్నది అదే. ఇక్కడ ఎవరి పేర్లు అనటం నా ఉద్దేశం కాదు గనక ఏది మాట్లాడినా జనరలైజ్ చేసే మాట్లాడుతున్నాను. పుంఖానుపుంఖాలుగా రిలీజ్ అవుతున్న వీడియోలు, షార్టులు, ఇరు వర్గాల వారు రిలీజ్ చేస్తున్న వాటిని మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉండి ఉంటారు కనుక ఆ వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు. నేను అనేది ఏమిటంటే, ఎన్నో సామాజిక సమస్యలు, దేశ సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు ఉండగా వాటినన్నింటినీ వదిలిపెట్టి మనుషులు బట్టలేసుకోవాలా వద్దా అన్న దాని మీద ఇంతటి రభస, చర్చ, వాదనలు అవసరమా? పని లేని వాళ్ళు చేసే పనులు కాదు ఇవన్నీ. మనిషి అనాగరిక జీవనం నుంచి నాగరిక జీవితానికి ఎదిగి బట్ట కట్టుకోవటం నేర్చుకున్న తర్వాత, ఇన్ని శతాబ్దాల తర్వాత మళ్ళీ ఈ విషయం తెర మీదికి రావటం ఏంటి? మా బాడీ మా ఇష్టం అనేవాళ్ళు, అరకొర డ్రెస్సింగులు, ఎక్స్పోజింగు తప్పు కాదు, మా బట్టల గురించి ప్రశ్నించటానికి మీరెవరు అని వాదించేవాళ్ళు, వాళ్ళని సమర్థించేవాళ్ళు. తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే, 10 మందితో కలిసి ఒక సమాజంగా జీవిస్తున్నప్పుడు నిన్ను గురించి నువ్వే కాదు, నీ పక్కవాడి గురించి కూడా నువ్వు ఆలోచించాల్సి ఉంటుంది. నీ డ్రెస్సింగు, నీ టాకింగు, నీ బిహేవియరు సక్రమమైనవైతే ఎవరూ నీ జోలికి రారు. కానీ అభ్యంతరకరంగా ఉండి కుర్రకారు మీద, యువత మీద బ్యాడ్ ఎఫెక్ట్ని చూపించేవైతే మాత్రం, అతన్ని చెడ్డవాడిగానో బాధ్యతారహితునిగానో తయారు చేసేవి అయితే మాత్రం పక్కవాడు ప్రశ్నిస్తాడు. నా బాడీ నా ఇష్టం అని మీరు అన్నట్టు నా నోరు నా ఇష్టం అని మిమ్మల్ని ఒక మాట అంటే మీరు ఊరుకుంటారా? నా చేతులు నా ఇష్టం అని చేతిలో కత్తో రివాల్వరో పట్టుకొని కనపడ్డవాడి మీదికి దాడి చేయబోతే చట్టం చూస్తూ ఊరుకుంటుందా? ఈ ప్రశ్నలన్నీ నేను అడుగుతున్నవి కావు. ఒంటి నిండా బట్టలేసుకోండి అని చెప్పి వాళ్లతో తిట్లు, విమర్శలను ఎదుర్కొంటున్న వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. ఎవరు ఉండాల్సిన తీరులో వాళ్ళుంటే ఎవరు ఎవరిని ఏమీ అనరు. అంటే దానికి చట్టం ఉంటుంది. మోడర్న్ కల్చర్ ఉన్నది టెక్నాలజీ ఆధారంతో అభివృద్ధిని సాధించటానికి, కానీ పిచ్చి పిచ్చి పోకడలకు, అర్థం పర్థం లేని
చర్చలతో సమయాన్ని వృధా చేసుకోవటానికి కాదు. మోడర్న్ అన్న పదానికి అర్థం అర్ధనగ్నంగా వీధుల్లో సంచరించటం కాదు. నా ఇష్టం, నేనేమైనా చేస్తాను అనటం బాధ్యతారాహిత్యం కిందికి వస్తుంది. పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు కనుక తల్లిదండ్రులు, గురువులు పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. అంటే నీతులు చెప్పమని కాదు, తన మంచి ప్రవర్తనతో ఆచరించి మనిషి ఎలా ఉండాలో వాళ్లకు చెప్పమని. అలాంటిది తల్లులు, టీచర్లే హూందాగా వస్త్రధారణ చేయకుండా, హద్దులు, మంచి మర్యాదలు అనేవి లేకుండా విచ్చలవిడి స్వేచ్ఛతో తిరిగితే ఇక వాళ్ళని చూసి పిల్లలేం నేర్చుకుంటారు? నిండుతనంతో ఉండాల్సిన అమ్మ షార్టులో, బికినీలో దర్శనమిస్తే పిల్లవాడి లేత మనసు మీద అది ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపిస్తుంది? బయట వాడు ఎంత టార్చర్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? ఎంత వయసు వచ్చినా, ఇక ఎంత కాలమైనా తమ మీద తమకు తప్ప ఇతరుల గురించిన ఆలోచన ఉండదా? తెలిసి తెలియని వయసులో ఉండే తమ సంతానం మీద, బయట ఈ యువలోకం మీద తన బాధ్యత ఇసుమంతైనా లేదా? ఎవరు చెప్తారు ఈ ప్రశ్నలకు సమాధానం? ఓ 5% ఇలాంటి యతిమతం మనుషులు ఉంటే వాళ్ళని సమర్థించే గ్రూప్ ఒకటి ఎప్పుడూ ఉంటుంది. ఇది తప్పు, ఇలా ఉండకండి అని ఆక్రోశించే మనుషులు మాత్రం చాలామంది ఉంటారు. వాళ్ళని సమర్థిస్తూ అవును ఇది నిజమే, అతి తెలివితో అడ్డంగా వాదించకండి, ఆ తర్వాత వయసు అయిపోయి గ్లామర్ కనుమరుగైపోయాక దాని దుష్ఫలితాలు మీ కుటుంబాన్ని వెంటాడి వేధిస్తుంటే అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు అని ఎంత చెప్పినా మొండి మనుషులు వినరు. సిగ్గును విడిచేసిన వాళ్లకు సిగ్గును నేర్పించటం అంత తేలిక కాదు. కనుక అసలే పాడైన సమాజం ఇంకా పూర్తిగా భ్రష్టు పట్టిపోకముందే మేధావులు మేల్కోవాలి. ప్రభుత్వాలు చట్టాన్ని కఠినతరం చేయాలి. కత్తి పట్టుకుని రోడ్డు మీద తిరిగేవాడికి శిక్షలు ఉన్నట్టు బట్టలిప్పుకొని రోడ్డు మీద తిరిగే వాళ్లకు శిక్షలు ఉండాలి. మీ అవతారాలు చూడలేక చస్తున్నాం అన్న సాటి పౌరులను వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం అయితే కళ్ళు మూసుకోండి అని కాదు, మీరు ఒళ్ళు మూసుకోవటం. గల్ఫ్ కంట్రీస్లో వస్త్రధారణ పట్ల కఠిన నియమాలు ఉంటాయి. వాటిని పాటించకపోతే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నా ఒళ్ళు నా ఇష్టం అంటే అక్కడ కుదరదు. అలాగే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరైన మన దేశంలో కూడా అలాంటి చట్టం ఒకటి రావాలి. మహిళా సంఘాలు, కమిషన్లు సైతం ముందు స్త్రీ స్వేచ్ఛకు సరి అయిన అర్థాన్ని తెలుసుకొని నగ్నంగా తిరిగే వాళ్లను వెనకేసుకొని రాకుండా స్త్రీ అన్ని రంగాల్లో అడుగు పెట్టడం, తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోగలగటం, వీటి మీద దృష్టి సారించాలి. గృహహింసకు గురి అవుతున్న మహిళలను, రేపులకు, హత్యలకు గురవుతున్న స్త్రీలను ఆదుకొని వాళ్లను రక్షించే పని మీద, పురుషాహంకారాన్ని అణగదొక్కే పని మీద తమ అధికారాన్ని వినియోగించాలి. పద్ధతిగా వస్త్రధారణ స్త్రీ పురుషులిద్దరికీ ఉండాలి అని ప్రారంభంలో చెప్పి ఇప్పుడు ఎక్కువగా స్త్రీ వస్త్రధారణ మీద ఎక్కువగా మాట్లాడుతున్నానంటే విపరీత ఫ్యాషన్ల మోజులో జుగుప్సాకరమైన డిజైన్ల వస్త్రధారణ చేసి పబ్లిక్ ప్లేస్లోకి వస్తున్నది ఎక్కువ శాతం ఆడవాళ్లే గనుక. ముఖ్యంగా సెలబ్రిటీలు సినిమా ఫంక్షన్లలో వేదిక మీద అలాగే దర్శనమిస్తూ కాలు మీద కాలేసుకొని కూర్చుంటున్నారు గనుక. బికినీలట, అవేం ఫ్యాషనో నాకు అర్థం కాదు. చెడ్డీని బికినీ అని స్టైల్గా పిలవటం తప్ప. 2-3 సంవత్సరాల పిల్లలు ఇంట్లో చెడ్డీ వేసుకోకుండా తిరుగుతుంటే పెద్దవాళ్ళు వాడి హిప్ మీద ఒక్కటిచ్చి పో లోపలికెళ్ళి చెడ్డీ వేసుకోపో అని గద్దించి చెప్తారు. పిల్లల్ని అలా చూడటమే బాగుండనప్పుడు ఇంకా ఇంత పొడుగు ఇంత లావు పెరిగిన వాళ్ళు, అందులోనూ ఆడవాళ్ళు, అమ్మలు ఆంటీల వయసుండే వాళ్ళు సైతం అలా తిరుగుతుంటే చూసేవాళ్ళు ఎలా భరించగలరు? చూడకుండా ఉండటానికి, చూసినా కనిపించకపోవటానికి
వాళ్ళేమన్నా చీమల దోమల? మర్మావయవాల పట్ల, సెక్స్ పట్ల ఒక విధమైన క్యూరియాసిటీతో ఉండే టీనేజీ పిల్లల మనసు మీద అది ఎలాంటి ప్రభావాన్ని చూపించి ఎంతగా చెడుకు ప్రేరేపిస్తుందో వాళ్ళ ఊహకు కూడా అందుతుందా అసలు? నేరాలు పెరగటానికి ఇలాంటి చర్యలే పరోక్ష కారణం అని అంటే చీరలు కట్టుకునేవాళ్ళు రేపులకు గురి కావటం లేదా అని ఒక అర్థం పర్థం లేని ప్రశ్నను వేస్తారు ఈ నగ్నత్వ ప్రియులు. అదే పరోక్ష ప్రభావం చూపించటం అంటే. దాని ఫలితమే అలా అమాయకులు బలి కావటం అనేది. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు అని ఒక కవి అన్నట్టు, తప్పులు చేసేది ఒకరైతే దాని చెడు ఫలితం మరొకరి మీద పడుతోంది. ఇన్ని మాటలు ఎందుకు? చివరిగా ఒక్క మాట. బట్టలు అవసరమా కాదా అన్న చర్చను, మన సంస్కృతి సంప్రదాయాలు అన్న విషయాలను పక్కన పెడితే మనిషి ఒంటి మీద బట్టలు ఉంటేనే అందంగా చూడబుల్గా కనిపిస్తాడు. అవి లేకుంటే ఎంత అందగాళ్ళైనా, ఆఖరికి మిస్ వరల్డ్, మిస్ యూనివర్సులైనా అసహ్యంగా కనపడతారు. అలాంటి చూడరాని దృశ్యాన్ని చూసే వెనకటి కాలంలో వేమన అనే ఒక భోగి యోగిలా మారిపోయాడు. ఆయన ఇప్పుడు లేడు, కానీ ఉంటే ఈ విషయాన్ని ఇంకా చక్కగా వివరించి చెప్పేవాడు అని చెప్తూ ఇంతటితో నా ఈ టాక్ని ముగిస్తున్నాను. కప్పుకోవాలా విప్పుకోవాలా అన్న అంశం మీద నేను చెప్పాలనుకున్న మాటలు ఈ టైటిల్ని ఎలాగో ఉంది అని ప్రారంభంలోనే అనిపించిన వాళ్లకు ఒక మనవి. నేను ఈ పనికిమాలిన సబ్జెక్ట్ని ఎందుకు తీసుకున్నానో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ గనక ఆ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు నా ఈ మాటలకు మరింతగా కనెక్ట్ అవుతారు అని చెప్తూ, మీ అభిప్రాయం ఏది అయినా దాన్ని కామెంట్ బాక్స్లో పెట్టమని కోరుతున్నాను. ధన్యవాదాలు.